నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. 25 ఏళ్లు ఎంతో అమూల్యమైన సమయం. ఓ వ్యక్తి భవిష్యత్తుకు బాటలు పరిచే సమయం. ఇలానే సరిగ్గా 25 ఏళ్ల క్రితం అడుగుపెట్టిన ఆవిష్కరణ ప్రపంచగతినే మార్చివేసింది. సరిహద్దులు చెరిపివేసి సరికొత్త ప్రపంచానికి నాంది పలికింది. ఆ అద్భుతమే ఇంటర్నెట్. ఏకంగా అంతర్జాల ప్రపంచం అనేలా ప్రత్యేక ముద్ర వేసింది. .com విప్లవానికి బాటలు పరిచి ప్రగతి ప్రయాణానికి సరికొత్త వేగాన్ని అందించింది. ఇప్పుడు మరో ముందడుగు వేసి ఐఓటీగా ప్రపంచానికి పరిచయమైంది. ప్రపంచంలో మనుషుల జీవనశైలినే మార్చివేసిన సాంకేతిక విప్లవం అంతర్జాలం. ఆధునిక ప్రపంచంలో అద్భుతమైన ఆవిష్కరణ. ప్రపంచాన్ని మునివేళ్లపై ఆడించగలిగే సత్తా ఉన్న ఇంటర్నెట్కు అనుసంధానించే వరల్డ్ వైడ్ వెబ్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. వర్తమానమే కాదు, భవిష్యత్తు అంతర్జాలానిదే అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ 25 ఏళ్ల ప్రస్థానమే. మనుషుల జీవన ప్రమాణాలను పెంచి వారి అవసరాలను తీర్చగలిగే ఎలాంటి ఆవిష్కరణ అయినా ఏళ్లకు ఏళ్లు వృద్ధి చెందుతూనే ఉంటుందన్న వాస్తవాన్ని కళ్లకు కట్టిన చూపిస్తోంది ఈ 2.5 దశాబ్దాల ఇంటర్నెట్. 25 ఏళ్లు కాబట్టి ఇంకా యవ్వనంలోనే ఉందని చెప్పలేం. కారణం 100 ఏళ్లకు సరిపడా అనుభవం సొంతం చేసుకుంది. అంతర్జాలంతో పరిచయం ఉన్న వారెవరికైనా ఆ సాంకేతిక అద్భుతం తాలూకు ప్రయోజనం ప్రభావం తెలుసు కాబట్టే అది విస్తరించని చోటు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్నది నెట్ ప్రపంచం. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఒడిదుడుకుల కన్నా విజయ సోపానాలు ఎక్కువగా కనిపించడమే ఇందుకు నిదర్శనం. మనిషి జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పిన ఆవిష్కరణలో ముందు వరుసలో ఉండేది అంతర్జాలం. ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా మనసుతో వేగంగా చుట్టేయచ్చు. అలాంటి వేగంతో పనిచేసేదే ఇంటర్నెట్. ఆధునిక ప్రపంచంలో ఒక్కో దశలో ఒక్కో ఆవిష్కరణ ఎలాంటి మార్పులు తీసుకువచ్చాయో అంతకన్నా ఎక్కువ మార్పులు తీసుకువచ్చింది అంతర్జాలం. మానవ జీవితాన్ని, నాగరికతను గొప్ప మలుపు తిప్పిన మహా అద్భుతమే ఇంటర్నెట్. ఈ యుగంలో అనేక అద్భుతాలు సృష్టించిన అన్నింటినీ మించింది అంతర్జాలం. ఇప్పుడు అంతర్జాలం 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. ఇరవై 25 ఏళ్ల క్రితం స్విట్జర్లాండ్లోని సెర్న్లో పురుడు పోసుకున్న నెట్ ఇప్పుడు ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నెట్ అందుబాటులోకి వచ్చి 2.5 దశాబ్దాలే అయినా దీని ద్వారా సాధించిన అభివృద్ధి కొన్ని శతాబ్దాలకు సమానం. 1,00,000 సమస్యలకు క్షణాల్లో పరిష్కారం చూపడంతో పాటు అందరి సందేహాలు తీర్చుతూ మనిషి మేధస్సును, ఆయుష్ను పెంచుతోంది. జీవన శైలిని పూర్తిగా మార్చేయడంతో పాటు కాయకష్టాన్ని కనుమరుగు చేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే నెట్ సృష్టించిన అద్భుతాలు ఎన్నో. నెట్ అందుబాటులోకి వచ్చిన 25 ఏళ్లలో జరిగిన ప్రధాన మార్పులు చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తోంది. నెట్ విహారానికి అత్యవసరమైన WWW అనే సంక్షిప్త నామం, పూర్తి పేరు వరల్డ్ వైడ్ వెబ్. 3 అక్షరాల ఈ అద్భుతమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ నెట్టింట్లో విహరించేలా చేసింది. ఈ వరల్డ్ వైడ్ వెబ్ కు ఆద్యుడు, రూపకర్త టిమ్ బెర్నర్స్-లీ. బ్రిటన్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త 1989 మార్చి 12న వరల్డ్ వైడ్ వెబ్ కి సంబంధించిన ప్రతిపాదన చేశారు. తర్వాత 2 ఏళ్లకు 1991 ఆగస్టులో info.cern.ch పేరిట మొదటి వెబ్సైట్ ప్రారంభమైంది. అదే ఏడాది ఆగస్టు 23న తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఇంటర్నెట్. అక్కడి నుంచి నెట్ సర్ఫింగ్ ప్రారంభమైంది.
నిజానికి అంతర్జాలం, వరల్డ్ వైడ్ వెబ్ రెండూ భిన్నమైనవి, కానీ ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. అంతర్జాలం ప్రపంచవ్యాప్త నెట్వర్క్ సంబంధించింది. నెట్వర్క్లో ఉన్న సమాచారాన్ని తెలిపేది వరల్డ్ వైడ్ వెబ్. గతంలో చాలా మంది కంప్యూటర్ శాస్త్రవేత్తలు అంతర్జాలాన్ని నిర్వచించి అభివృద్ధి చేసిన వారే. అయితే బెర్నర్స్-లీ చేసిన ఆవిష్కరణ ఇప్పటి ఇంటర్నెట్కు పునాదిగా మారింది. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరణకు ముందే 1980లో బెర్నర్స్-లీ హైపర్ లింక్ను అభివృద్ధి చేశారు. నెట్లో వివిధ పేజీలతో పాటు అందులోని సమాచారం అనుసంధానానికి ఉపయోగపడేది ఈ హైపర్ లింక్. దీన్ని ఆధారంగా చేసుకుని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ HTTPను రూపొందించారు బెర్నర్స్-లీ. తర్వాత 1990లో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ను అభివృద్ధి చేశారు. .comలు అన్నీ ఈ కోవకు చెందినవే. ఆ తర్వాత వెబ్సైట్కు అనుసంధానమై ఉండే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ URL వచ్చింది. వీటితో పాటు వెబ్ బ్రౌజర్, సర్వర్ వచ్చాయి. అప్పుడే తొలిసారిగా వెబ్ పేజ్ను రూపొందించారు. ఇలా రూపొందించిన తొలి వెబ్ పేజ్ ఆగస్టు 6న ప్రసారమైంది. అప్పట్లో ఈ వెబ్ పేజ్ కేవలం CERN సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తర్వాత 18 రోజులకు ప్రజలకు అందుబాటులో వచ్చింది. ఇక అక్కడి నుంచి ప్రజల జీవన విధానంలో భాగంగా మారిపోయింది. ప్రజల మధ్య సమాచార వ్యక్తీకరణ, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులభంగా మారింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ ఆవిష్కరణ ఇంతటి విప్లవం తెస్తుందని అప్పట్లో బెర్నర్స్-లీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అంతర్జాల ప్రపంచాన్ని సరికొత్త పుంతలు తొక్కించాయి సెర్చ్ ఇంజన్లు. ఈ శోధనా కేంద్రాలు 1990లో ప్రారంభమయ్యాయి. అందులో మొదటిది ఆర్చీ. దీన్ని ఎంటేజ్ అనే యూనివర్సిటీ విద్యార్థి రూపొందించాడు. తర్వాత గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక అనుసంధాన వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 230కి పైగానే సెర్చ్ ఇంజన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానమైనవి 10 వరకు ఉన్నట్టు సమాచారం. 1993లో వందల కొద్దీ వెబ్సైట్లు పుట్టుకు వచ్చాయి. ఇందులో చాలా వరకు కళాశాల విద్యార్థులు రూపొందించినవి. ఇలా వివిధ రూపాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇంటర్నెట్. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన అంతర్జాలం గ్రామాల్లో కూడా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల సంఖ్యను చూస్తూనే తెలుస్తోంది అంతర్జాలం మనుషుల జీవితాల్లో ఎంతలా పెనువేసుకుపోయిందో. దాదాపు 350 కోట్ల మందికి పైగానే నెట్ విహారం చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. నెట్ వీక్షణలో చైనా అందరికన్నా ముందుంది. నెట్లో ప్రస్తుతం నిమిషానికి 21 కోట్ల మెయిల్స్ వెళ్తున్నట్టు సమాచారం. వాటిలో 70% స్పామ్వేనట. ప్రస్తుతం నెట్ను మనుషుల కన్నా రోబోలే ఎక్కువగా వాడుతున్నాయి. 61% నెట్ ట్రాఫిక్కు కారణం ఈ రోబోట్లే కారణమని చెబుతున్నారు. ప్రతి పనికి ఇప్పుడు ఇంటర్నెట్పై ఆధారపడ్డం సర్వసాధారణమైపోయింది. సూది నుంచి మొదలై విశ్వాంతరాల వరకు ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు వీలున్న సమాచార భాండాగారం అందుబాటులో ఉండడం వల్ల మనిషి జీవనం సులభతరం అయిపోయింది. ఏది కావాలన్నా పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. వేలి కొసలతో శోధించవచ్చు. ఆన్లైన్లో వీధి చివరి సూపర్ మార్కెట్లోని ఆకుకూరల నుంచి అమెరికాలో ఆకాశయానం చేసేందుకు టికెట్లు ఖరీదు చేసేందుకు వీలున్న మార్కెట్ ఇంటర్నెట్. ప్రభుత్వ పాలన నుంచి పార్టీలు ఓట్లు అడిగేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమంగా మారింది. ఇలా ఒక్కటేంటి, యావత్ భూగోళాన్ని ఓ కుగ్రామం కింద మార్చిన అద్భుతమైన మాయా ప్రపంచం అయింది అంతర్జాలం. అభివృద్ధికి మూలంగా మారిన ఈ సాంకేతిక అద్భుతం లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని తనలో ఇముడ్చుకుంది. అందుకే ఇప్పుడు ప్రపంచ ప్రగతిని నిర్దేశిస్తోంది. సమాచార గనిగా, వ్యాపార విపణిగా, అనుసంధానకర్తగా. ఇలా ఏ రకంగా చూసినా అంతర్జాలం ప్రత్యేకతే వేరు. ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా అంతర్జాలంలో కొన్ని లోటుపాట్లు కనిపిస్తుంటాయి. అయితే మనుషుల జీవితాలపై అంతర్జాలం చూపించిన ప్రభావంతో పోల్చుకుంటే అందులో లోటుపాట్లు భూతద్దంలో చూడాల్సిన అవసరం కనిపించదు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు అయితే అభివృద్ధి చెందుతున్న దేశమైన భారత్లో 20 ఏళ్లు దాటింది. అంతర్జాల సేవలు పొందడంలో ప్రపంచంతో పోల్చుకుంటే కొంచెం వెనకబడినా వాటిని అందుకున్న తర్వాత అభివృద్ధి చెందిన దేశాలను సైతం తలదన్ని వేగంగా దూసుకుపోతోంది. 20 ఏళ్ల క్రితం దేశంలో మొదలైన ఇంటర్నెట్ సేవలు ఈ స్థాయిలో ఉంటాయని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు.
ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించగల అంతర్జాల శక్తిని మన దేశం అభివృద్ధి మంత్రంగా మలుచుకుంది. అందుకే అంతర్జాల వినియోగంలో అగ్రరాజ్యాలను సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 2వ స్థానంలో కొనసాగుతోంది. 130 కోట్లు దాటిన జనభారతం అంతర్జాలాన్ని అందలానికి ఎక్కిస్తోంది. నెట్ వినియోగాన్ని లెక్కలోకి తీసుకుని ఏ దేశం ఎంత పురోగమిస్తుంది అంచనా వేయొచ్చు. ఈ పురోగతే దేశ ఆర్థిక సామాజిక ప్రగతికి బాట కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం గురించి చెప్పుకోవాలంటే తప్పకుండా గుర్తుకు వచ్చే పేరు భారత్. అతి తక్కువ కాలంలో ఎక్కువ వేగంతో అంతర్జాలంలో అవకాశాలను అందిపుచ్చుకుంది భారత్. అంతర్జాల సేవలు ఆరంభమైన 2 దశాబ్దాల కాలంలో ఏకంగా 46 కోట్ల మంది నెట్ వినియోగదారులతో ప్రపంచంలోనే 2వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 3/4 మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నట్టు అంచనా. మనకన్నా ముందు చైనా ఉంది, 3వ స్థానంలో అమెరికా ఉంది. ప్రపంచంలో వరల్డ్ వైడ్ వెబ్ ప్రారంభమైన 6 ఏళ్ల తరువాత మన దేశంలో అంతర్జాల సేవలు ఆరంభమైన అగ్రదేశాలను దాటేశామంటే దేశంలో ఇంటర్నెట్ సేవలపై ఉన్న ఆదరణే కారణం. ముఖ్యంగా దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా జీవన విధానాన్ని సరళతరం చేయడం వల్లే అంతర్జాలానికి అంతటి ఆదరణ లభించింది. మన దేశంలో ఆగస్టు 15, 1995లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ VSNL ఆధ్వర్యంలో ప్రజల కోసం ఇంటర్నెట్ సేవలు ఆరంభమయ్యాయి. VSNL ఆధ్వర్యంలో మొదలైన అంతర్జాల సేవలు తొలినాళ్లలో చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేవి. అయినా గానీ ప్రారంభమైన ఏడాదిలోనే దాదాపు 14,000 ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వగలిగారు. అంతర్జాల ప్రాముఖ్యత అవసరాన్ని గుర్తించిన కారణంగా ఏటికేడు వాటి సంఖ్య రెట్టింపవుతూ వచ్చింది. అప్పటి నుంచి దేశంలో ప్రజల జీవన విధానం అనూహ్యంగా మారిపోయింది. సైబర్ కేఫ్లో బరువైన డెస్క్టాప్ల నుంచి అరచేతిలో ఇమిడిపోయే పామ్ టాప్ల వరకు చేరింది నెట్ విప్లవం. వాస్తవంగా చెప్పాలంటే మన దేశంలో 1986లో విద్యకు సంబంధించి ఇంటర్నెట్ సేవలు ఆరంభమయ్యాయి. ఎడ్యుకేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ పేరుతో ఈ సేవలు ఆరంభమయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ DOE సాయంతో వీటిని ప్రారంభించింది. ఆ తరువాత 1988లో నిక్నెట్ పేరుతో ప్రభుత్వ సంస్థల మధ్య సమాచార మార్పిడి కోసం ఏర్పాటు చేశారు. నిజానికి దేశంలో అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అంత సులువుగా జరగలేదు. తొలిసారిగా విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సేవలు ప్రారంభించినప్పుడు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రజల్లో లభించిన ఆదరణ కారణంగా అంతర్జాలం శరవేగంగా దూసుకుపోయింది. గేట్వే ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీసెస్ GIAS పేరుతో ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నైలో సేవలు ఆరంభించింది VSNL. అప్పట్లో అంతర్జాల సేవల రుసుం 250 గంటలకు 25,000 రూపాయలుగా ఉండేది. ఇంటర్నెట్ వేగం సెకనుకు 9.6 కిలోబైట్లుగా ఉండేది. అయినా గానీ పెద్ద సంఖ్యలోనే కనెక్షన్లకు ముందుకు వచ్చారు జనం. అక్కడి నుంచి అంతర్జాలాన్ని అందిపుచ్చుకోవడంలో భారత్ పురోగమిస్తూనే ఉంది. ఇక్కడి నెటిజన్ల సంఖ్య 1 కోటి నుంచి 10 కోట్లకు చేరుకోవడానికి దశాబ్ద కాలం పడితే 10 కోట్ల నుంచి 20 కోట్లకు చేరుకోవడానికి పట్టిన సమయం కేవలం 3 ఏళ్లే. ఆ కారణంగానే ఇప్పుడు మన దేశం నెట్ వినియోగంలో ముందుంది. కాస్మోపాలిటన్ సిటీలు, మెట్రోలు, నగరాలకే పరిమితమనుకున్న నెట్ విహారం డిజిటల్ విప్లవం పుణ్యమా అని పల్లెల్లో సైతం జోరుగా సాగుతోంది. అరచేతిలో ప్రపంచమన్న మాటకు సరైన నిర్వచనం చెబుతున్న నేటి నెటిజన్ల కారణంగా రానున్న 4 ఏళ్ల కాలంలో అంతర్జాల వినియోగదారుల సంఖ్య 73 కోట్లకు చేరుకోనుందంటే దేశంలో అంతర్జాల వినియోగానికి పెరుగుతున్న ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్లో ఇంటర్నెట్ భవితవ్యంపై నాస్కామ్, అకామై అందించిన నివేదిక ప్రకారం కొత్తగా 75% అంతర్జాల వినియోగం గ్రామీణ ప్రాంతాల నుంచి రానున్నట్టు పేర్కొంది. ప్రతి పనికి నగరాలు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, పనిలో పారదర్శకత, వేగం వంటి అంశాలు వీరిని ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ప్రాంతీయ భాషలో కూడా అంతర్జాలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటం వల్ల పల్లెల్లో వినియోగం శరవేగంగా పెరుగుతున్నట్టు తెలిపింది నాస్కామ్. అంతర్జాల విప్లవం 25 ఏళ్ల ప్రస్థానంలో సరికొత్త ప్రపంచం ఆవిష్కరిస్తే ఇప్పుడు అద్భుతాలకు వేదికవుతోంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. IoT అని ముద్దుగా పిలుచుకునే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఊహకందని మరో ప్రపంచాన్ని ముంగటికి తెస్తోంది. ఆధునిక జీవితం విసిరిన సవాళ్లకు పరిష్కారాలు చూపుతోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. ఈ 2 అక్షరాలు ప్రపంచ సరిహద్దులు చెరిపివేసింది. అంతర్జాలానికి ముందు, అంతర్జాలం తర్వాత ప్రపంచం అనేంతగా మార్చేసింది. ఏకంగా ఇంటర్నెట్ దునియా అనే స్థాయిలో అద్భుతాలకు వేదికగా మారింది. ఇప్పుడు సాంకేతిక విప్లవం మరో అడుగు ముందుకేసి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గా ముందుకు వచ్చింది. వివిధ పరికరాలు అంతర్జాలం ద్వారా ఒకదానికి ఒకటి అనుసంధానమై పనిచేయడాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గా పిలుస్తారు. ఐఓటీ పరిశ్రమ సేవలు ప్రస్తుతం దాదాపుగా అన్ని రంగాలకు విస్తరించాయి. వ్యవసాయం, ఆరోగ్య సేవలు, ఇంధన రంగం, భద్రత, విపత్తుల నిర్వహణ ఒకటేమిటి, దాదాపు అన్ని రంగాల్లోనూ ఎన్నో సమస్యలకు మనిషి ప్రమేయం లేకుండానే పరిష్కారాలు పొందేందుకు ఐఓటీ మంత్రంగా మారింది. నేడు అన్ని చోట్ల వినిపిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మరింత వివరాల్లోకి వెళ్తే, స్విచ్, లైట్ రెండూ ఒక తీగతో అనుసంధానమై ఉంటాయి. స్విచ్ వేస్తే విద్యుత్ తీగ ద్వారా లైట్ కి చేరి వెలుగుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంతే. ఇక్కడ 2 అంతకన్నా ఎక్కువ పరికరాలు నెట్ ద్వారా నిత్యం అనుసంధానమై ఉంటాయి. లైట్ స్విచ్ మధ్య తీగలాగా ఇక్కడ అంతర్జాలం పనిచేస్తుంది. అవతలి వైపు నుంచి ఆదేశం ఇస్తే అందుకు తగినట్లు యువతలి వైపు పరికరం స్పందిస్తుంది. ఇంటర్నెట్ ప్రపంచమంతా ఒక్కటే. అంతర్జాలం ద్వారా ఏ మూల నుంచైనా పరికరాన్ని నియంత్రించే వీలుంటుంది. ఇదే ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానానికి బలంగా మారింది. అంతర్జాలం ఒక మూసలో సాగుతున్న జీవన విధానాన్ని సులభతరం చేస్తే ఆ శైలిని సరికొత్త పొంతలు తొక్కించింది ఐఓటీ. ఈ పరిజ్ఞానంతో ప్రస్తుతం స్మార్ట్ టీవీల నుంచి స్మార్ట్ విద్యుత్ దీపాల వరకు రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. అది ఇది అని కాదు, దాదాపు చాలా పరికరాలు స్మార్ట్ అయిపోయాయి. ఇంట్లో లేకున్నా ఇంట్లో పరికరాలను ఇతర ప్రాంతాల నుంచి నిర్వహించగలిగే రోజులొచ్చేశాయి. ఒకప్పుడు ఏటీఎంకి వెళితే కేవలం డబ్బులు మాత్రమే తీసుకోగలం. అలాంటిది ఇప్పుడు బ్యాంకు లావాదేవీలన్నింటినీ ఏటీఎం నుంచే నిర్వహించగలుగుతున్నాం. కారణం ఐఓటీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఐఓటీ వల్ల ప్రయోజనాలు ఎన్నో. ఇలాగే కంపెనీలకు, సంస్థలకు కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఖర్చులు, మానవ వనరుల అవసరాలు తగ్గే వీలుంది. దేశంలో సంస్థలన్నీ ఐఓటీపై దృష్టి సారిస్తున్నాయి. ఐఓటీ తెస్తున్న మార్పులు ఇప్పుడే మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. యాప్తో అనుసంధానమవుతున్న అంతర్జాల ప్రపంచం సేవలను మరింత చేరువ చేస్తోంది. ఇందుకు ఉదాహరణ, ప్రతి క్యాబ్ కి ఒక యాప్. క్లిక్ చేస్తే చాలు డ్రైవర్ కి సమాచారం అందుతుంది. నిమిషాల్లో క్యాబ్ మన ముందుకు వచ్చేస్తోంది. ఇంతకు ముందులా కాల్ సెంటర్ లేదు, ఫోన్ చేయాల్సిన అవసరమూ లేదు. ఐఓటీ పరికరాల ద్వారా వీధి లైట్లు సమయం ప్రకారం లేదా వెలుతురు లభ్యతను బట్టి ఆటోమేటిక్ గా వెలిగేలా, ఆరిపోయేలా చేయొచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆటోమేటిక్ గా నియంత్రించొచ్చు. రిజర్వాయర్ల నుంచి పబ్లిక్ కుళాయిల వరకు నీటి ప్రవాహం నాణ్యతను పర్యవేక్షించొచ్చు. స్మార్ట్ పర్యావరణ పరికరాలతో వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించవచ్చు. డ్రైవర్ లేని కార్లకు సైతం ఐఓటీనే ఆధారం. ఇలా ఐఓటీ భవిష్యత్తు ప్రపంచం ఎన్నో అద్భుతాలకు వేదిక కానుంది. మన రోజువారీ పనుల సమాచారాన్ని ఒక్కసారి స్మార్ట్ పరికరాల్లో నిక్షిప్తం చేస్తే చాలు, సమయానుగుణంగా మన పనులు ముందుకు సాగిపోతాయి. ఇప్పటి వరకు నిద్రలేపే అలారం, పనులు గుర్తు చేసే రిమైండర్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే మనకు తెలుసు. మున్ముందు ఇంటి పని, ఒంటి పని కూడా చేసిపెట్టే సాంకేతికత తోడు కాబోతోంది. అందుకు చేయాల్సిందల్లా ఒక్కటే, అవసరం మేరకు మన పరికరాలను, వాహనాలను, యంత్రాలను అంతర్జాలానికి అనుసంధానం చేయటమే. ఇప్పటికే ఈ దిశగా ఫలితాలు మనకు అందుతూనే ఉన్నాయి.
ఐఓటీలతో యంత్రాల మధ్య సమన్వయంతో పారదర్శకత పెరుగుతుంది. స్వయచాలితంగా పనిచేసే యంత్రాలు పెరిగి మానవ వనరుల అవసరం తగ్గుతుంది. ఖచ్చితత్వంతో కూడిన సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఒకే చోట నుంచి వందలాది మందిని పర్యవేక్షించవచ్చు. సమయం, డబ్బులు ఆదాయి, జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇంతటి ప్రయోజనాలున్న ఐఓటీతో భవిష్యత్తు ప్రపంచం అనుసంధానమవుతోంది. ఏటికేడు ఈ సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది. 2003లో 630 కోట్ల జనాభా ఉంటే 50 కోట్ల ఐఓటీ పరికరాలు మాత్రమే ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ తరువాతి నుంచి ప్రస్థానం ప్రారంభమైంది. ఏకంగా జనాభా కంటే ఎక్కువ పరికరాలు వచ్చాయి. 2010లో 680 కోట్ల జనాభా ఉంటే 1250 కోట్ల డివైజులున్నాయి. 2015కొచ్చేసరికి 720 కోట్ల జనాభా ఉంటే 2500 కోట్ల ఐఓటీ పరికరాలు ఉన్నాయి. అంటే సగటున ఒక్కో వ్యక్తి దగ్గర 3.47 డివైజులున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే 2020 నాటికి 760 కోట్ల ప్రజలు ఉంటే 5000 కోట్ల డివైజులు అనుసంధానమవుతాయని తేలింది. ప్రతి వ్యక్తి దగ్గర సగటున 6.58 ఐఓటీ పరికరాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా విస్తృతమవుతున్న ఐఓటీ భారత్లోనూ జోరందుకుంటోంది. ఇంటర్నెట్తో అనుసంధానమై పనిచేసే పరికరాలకు సంబంధించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిశ్రమ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో 100 స్మార్ట్ సిటీలు అభివృద్ధి పరచాలన్న లక్ష్యానికి తోడుగా ఐఓటీ పరిశ్రమను అభివృద్ధి పరచాలని భావిస్తోంది. మరో 6 ఏళ్ల నాటికి ఈ పరిశ్రమను 92,000 కోట్ల రూపాయల పరిశ్రమగా అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వివిధ రంగాల్లో ఈ విధానం కింద అమలు చేసేందుకు అనేక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఐఓటీ విధానం అమలుతో దేశంలో అంతర్జాలంతో అనుసంధానమై పనిచేసే పరికరాల సంఖ్య 6 ఏళ్లకే 20 కోట్ల నుంచి 270 కోట్లకు పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఏర్పాటవుతున్న అంకుర పరిశ్రమలన్నీ ఐఓటీ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇవి వృద్ధి దశలోకి వస్తే దేశం మొత్తం ఐఓటీ గొడుగు కిందకు రానుంది. 2020కి ప్రపంచ ఐఓటీ పరిశ్రమలో 5% వాటా భారత్దే అవుతుంది. ఇలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ భవిష్యత్తులో సరికొత్త మార్పు పలికే కేంద్రాలుగా మారాయి. అడుగు మొదలై అంతకంతకు విస్తరిస్తూ ఆధునిక సేవలకు అనుసంధానకర్తలుగా మారాయి. మంచి వెనకే చెడు ఉన్నట్లు నూతన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వెంటే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఐఓటీతో అనుసంధానమవుతున్న ఆధునిక ప్రపంచం ఎలా ఆకట్టుకుంటుందో అంతే స్థాయిలో కొన్ని భయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కార్మికుల ఉపాధి అవకాశాలను యాంత్రీకరణ, కంప్యూటరీకరణ విప్లవాలు దెబ్బతీశాయి. అదేవిధంగా ఐఓటీ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తుందని వివిధ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. భవిష్యత్తులో సర్వస్వము కంప్యూటర్లే చూసుకోనున్నాయి. అన్ని రంగాలను ఐఓటీ ప్రభావితం చేయనుంది. సకల వస్తుజాలము ఇంటర్నెట్తో అనుసంధానమై కృత్రిమ మేధస్సుతో మనుషుల కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ఈ పరిస్థితుల్లో సాంకేతికత వైపే అడుగులు వేసే సంస్థలతో మనిషి పాత్ర పరిమితమయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఇళ్లు, ఆటోమేటెడ్ రైళ్లు, రోబోటిక్ ట్రక్కులు, ఎస్కలేటర్లు, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, కార్ల తయారీ, ఇలా పారిశ్రామిక రంగాల్లో ఇప్పటికే ఐఓటీ వినియోగం పెరుగుతోంది. అంటే ఇప్పటి వరకు యంత్రాలను నియంత్రించేందుకు అవసరమైన మానవ శ్రమ కూడా మరింతగా తగ్గిపోతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల భారత్లో 1-2 కాదు, మరో 5 ఏళ్లలో 1,20,000 ఉద్యోగాలు పోనున్నాయి. వీరిలో తక్కువ నైపుణ్యం ఉన్నవారిపై తొలివేటు పడే ప్రమాదముందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్క మరింత పెరిగే ప్రమాదమూ ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఈ ప్రభావం ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల గోప్యత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతర్జాలం కేంద్రంగా జరిగే లావాదేవీలతో భద్రతపైన భరోసా తగ్గుతుంది. అంతర్జాల ఖాతాలు హ్యాకింగ్ కి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాకింగ్ కు గురైనట్లు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సమాచారానికి భద్రత లేదనే కారణంతో ఐఓటీని వ్యతిరేకించేవారు లేకపోలేదు. అన్నింటికీ మించి అతిగా సాంకేతికతపై ఆధారపడటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఇప్పటికే అంతర్జాల పుణ్యమా అని కనీసం పట్టుమని 10 అంకెలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు.
క్యాలిక్యులేటర్ లేకుండా నోట్ లెక్కలు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐఓటీతో సాంకేతికతకు బానిసలుగా మారుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మరిన్ని విభిన్న కథాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.